సో ఒకప్పుడు బంగారు చేసేటువంటి వాళ్ళకు చాలానే గుర్తింపు ఉండేటువంటి పరిస్థితి. అయితే కార్పొరేట్ సెక్టార్ ప్రవేశించిన తర్వాత వర్క్ చేసేటువంటి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో చాలా వరకు తగ్గిపోయారని చెప్పొచ్చు. అయితే మనతో పాటు గోల్డ్ వర్కర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. గోల్డ్ వర్క్ చేస్తున్నారు కదా, ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు మీరు? చేస్తాను సార్, 20 ఇయర్స్ నుంచి. 20 years. అవును అంటే మామూలుగా బంగారు కడ్డీ వచ్చిన తర్వాత కడ్డీని తీసుకొని చేస్తారా ఇది? అవును, కడ్డీ తీసుకొని మన మిషన్లో తోదులేసుకోవాలి. డైలు కమ్ములు వేసుకొని మొత్తం ఇట్లా తోలు చేసుకొని అంటించుకొని జాయిన్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? మేము డాలర్ చేస్తున్నాం సార్. డాలర్ ఎన్ని రోజులు పట్టొచ్చు ఈ డాలర్ చేయడానికి? ఎంత కడ్డీ వాడతారు దానికి? ఇది 2 సవాల్ డాలర్ది 2 days పడుతుంది. 2 days పడుతుంది. అవును. దానికి మోడల్ ఏమన్నా ఉంటుందా మనం చూడాలంటే? మోడల్ ఉంటుంది సార్, మోడల్ ఇస్తారు వాళ్ళు, షాప్ వాళ్ళు. మనం దాన్ని చూసి మనం చేయాలి. చిన్న చిన్న పీసులు కట్ చేసి తగిలిస్తారు. అవును సార్. ఎట్లా అంటే దీనికి ఏమైనా వెల్డింగ్ లాంటిది ఏమైనా చేయడం జరుగుతుందా? మొత్తం జాయిన్ చేసుకొని మా వెల్డింగ్ చేస్తారు. వెహికల్ అదే లిక్విడ్ ఏంటి ఇది జాయిన్ చేసేది, జాయిన్ చేసే లిక్విడ్. దీన్ని జాయిన్ చేసుకొని గోల్డ్ సపరేట్ చేయాలా, మొత్తం సెట్టింగ్ చేసుకొని తర్వాత జాయిన్ చేయాలి. చూసారు కదా, చిన్న చిన్న ముక్కలు లాంటివి ఉంటాయి, అవన్నీ కూడా జాయిన్ చేసి ఒక డాలర్గా చేయాలి అంటే చాలానే కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇటువంటి వ్యాపారులు ఎవరైతే చిన్న చిన్న వర్కర్స్, కార్మికులు ఎవరైతే ఉన్నారో, కార్మికులుగా చెప్పుకుందాం వెళ్ళి, కార్మికులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వాళ్ళని, లోకల్గా ఉండేటువంటి వాళ్ళని డెవలప్ చేస్తే బాగుంటుంది. వీళ్ళందరికీ కూడా చాలా వరకు వృత్తిపరంగా వాళ్ళని ప్రోత్సహించినట్టు అవుతుంది అని విక్రమ్ జైన్ అయితే మనకు అభ్యర్థిస్తూ ఉన్నారు. బంగారానికి సంబంధించి టోటల్ వర్క్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది అనేది అవేర్నెస్ కలిగించేందుకు అయితే మనం ఈరోజు వచ్చామన్నమాట. సో అందరినీ పలకరిద్దాం. అందులో భాగంగా కమ్మీ ఏదైతే ఉంటుందో, గోల్డ్ కమ్మీలు ఉంటాయి కదా, ఈ కమ్మీల నుంచి వీళ్ళు సన్న కమ్మీలుగా మార్చి, అంతేనా, మార్చడం జరుగుతుంది. సో ఈ మిషన్స్ ఉన్నాయి, మిషన్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి ఏంది తెలుసుకుందాం. ఈ ఎగ్జాక్ట్గా ఇవి ఏ విధంగా ఉపయోగపడతాయి? 3 వేరియేషన్స్ ఉన్నాయి కదా ఇక్కడ. ఫస్ట్ కమ్మీ మిషన్లో వర్కర్లు కడ్డీ తీసుకొస్తారు. ఆ కడ్డీ మీద మనం ఏంటంటే ఫస్ట్ కమ్మీ వేసుకుంటాం. కమ్మీ తర్వాత వేస్తాం. తర్వాత డైల్స్ ఉంటాయి. ఈ విధంగా డైల్ దింపుతాం. డైలు మోడల్స్ ఉంటాయన్నమాట, డిజైన్స్ ఉంటాయన్నమాట. ఇవన్నీ డైస్ అన్నమాట. ఇప్పుడు ఏంటంటే మనకు వర్క్ చాలా తగ్గిపోయింది. కనీసం నేను సొంతంగా 8 సంవత్సరాల క్రితం పెట్టాను ఇక్కడ. అంతకుముందు 20 years బయట చేస్తున్నాను. ఈ 8 ఏళ్ళలో 2 సంవత్సరాలు బాగా జరిగింది వర్క్. తర్వాత లాక్డౌన్ పడిపోయింది, 2 సంవత్సరాలు పని లేదు. మరి ఇప్పుడు రేటు పెరిగిన వల్ల ఏంటంటే చాలా వరకు బంగారు పని తగ్గిపోయింది. పని తగ్గిపోయింది, మిషన్ వరకు మాకు తగ్గిపోయింది. అది ఎందుకు తగ్గిపోయిందంటే కలకత్తా నుంచి బెంగాలీ వర్కర్లు చాలామంది వచ్చేస్తున్నారు. స్టేట్లు అంతా ఏంటంటే వాళ్ళకి ఇస్తున్నారు, కానీ మనకి ఇక్కడ పుట్టిపోయిన వాళ్ళకి మనకి వర్క్ ఇవ్వడం లేదు. అంటే వర్క్ మారిపోయింది మోడల్. ఆ మోడల్ మారిపోయిన వల్ల ఏంటంటే ఇక్కడ పుట్టిపోయిన వాళ్ళకి పని లేకుండా చాలా వరకు ఇబ్బంది అయిపోయింది. తెలుగు వాళ్ళు మనకి పనిచేసేంతా ఆటో ఫీల్డ్కి అంతా వెళ్ళిపోయారు పనులు లేక. కనీసం మేము పెట్టుబడికి కనీసం 5 లక్షలు 6 లక్షలు పెడతాం చిన్న మిషన్లు. పెద్ద మిషన్లు వచ్చి ₹1 కోటి దాకా పెట్టున్నారు. వాళ్ళకి ఎట్లా వర్క్ జరిగిపోతామని ₹1 పెట్టిన వల్ల మా కాడ పెట్టుబడి డబ్బులు లేని వల్ల 3 లక్షలు 4 లక్షలు పెట్టుకొని చేసుకుంటున్నాం. దానికి కూడా వర్క్ తగ్గిపోయి రోజు రావడం పోవడమే, కానీ కనీసం ₹500 గిట్టుబాటు కావడంలో. ఈ పని తగ్గిపోయిన వల్ల ₹500 రావడంలో మాకు ఈ చిన్న మిషన్ల వరకు. పెద్ద మిషన్లు ఏంటంటే ఒక ₹1 పెట్టుబడి పెట్టారు కాబట్టి ఒక రోజుకి 2,000 3,000 జరిగిపోతుంది. మాకేంటంటే మినిమం రోజుకి ₹500 రావడంలో. అంత డల్ అయిపోయింది వర్క్. అలా ఎందుకు వర్క్ డల్ అయిపోయింది, ప్రభుత్వం మాకు కొంచెం సహాయం చేసి మాలాంటి వాళ్ళు కొంచెం ఆదుకోమని కోరుతున్నాం. మేము ఒక తాలిబొట్టు తయారు చేయాలంటే ఒక ఆచారి వారు చేస్తే ఎంతో నైపుణ్యంతో నిష్ఠానియాలతో ఆ తాలిబొట్టు చేస్తారు. చేయడం వల్ల ఏంటంటే చేసుకున్న దంపతులు సవ్యంగా జరిగిపోతాయి కాపురాలు. ఇప్పుడు వచ్చే రెడీమేడ్లో ఆ బంగాళలో ఏదో రేడియేషన్ కలిసి సరిగా లేక వాళ్ళ ఫ్యామిలీస్ కూడా విడిపోతున్నారు. దానివల్ల ఏంటంటే మెయిన్ వర్కర్లకి పని ఎక్కువ ఉండేటట్టుగా సహాయం కోరుతున్నాం మేము గవర్నమెంట్ని. అలా చేయాలంటే గవర్నమెంట్ ఏదో యాక్షన్ తీసుకోవాలి. ఇలా బెంగాళూరు పంపించడమా, లేదంటే వర్క్ కొంచెం పెంచడమా, ఏదో ఒకటి చేసి మాకు వర్కర్లకి సహాయం చేయమంటున్నాం, కోరుతున్నాం ప్రభుత్వాన్ని. రైట్, చాలా మంచి విషయం చెప్పారు. ఏదైతే బంగారానికి సంబంధించి ఉందో సెంటిమెంట్ పరంగా చూసినా కూడా ఒక ఆచారి, గతంలో మనం బంగారం అంటే ఆచారి దగ్గర కొనుగోలు చేస్తామని చెప్పి అనేవాళ్ళం కదా. ఆచారి ఎంతో నిష్ఠగా, పరమనిష్ఠగా, తాళిబొట్లు అయితే ఆ బంధం శాశ్వతంగా ఉండాలి, 100 ఏళ్ల బంధం అంటారు కదా, 100 ఏళ్ల బంధంలో కొనసాగాలి అనేటువంటి ఒక సమున్నత ఆశయంతో వాళ్ళు ఎంతో కష్టపడి ఆ ఆచార సాంప్రదాయాలని పాటిస్తూ చేసేటువంటి పరిస్థితుల్లో ఆ బంధాలు కూడా 100 ఏళ్ళు కలకాలం సాగాలి అనేటువంటి విధంగా ఆశీస్సులు అందే విధంగా కొనసాగుతూ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏదైతే ఆర్టిఫిషియల్గా తాళిబొట్లు తయారు చేస్తున్నారో అదే ఆర్టిఫిషియల్గా కాపురాలు కూడా సాగుతున్నాయి. సో అలా కాకుండా ఆచారి దగ్గర ఎంతో నియమ నిష్టలతో తయారు చేసేటువంటి ఆచారి దగ్గర తాళిబొట్లు తయారు చేస్తే
ఆ బంధం ఏదైతే ఉందో సెంటిమెంట్ పరంగా తీసుకున్నా కూడా కలకాలం సాగేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. తాళిబొట్టుకు ఆచారికి ఒక పవిత్రమైనటువంటి బంధంలా మారడానికి సంబంధం ఉంది. ఎందుకంటే తాళిబొట్టు అనేది ఆచారి చేస్తేనే ఆ బంధం కలకాలం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నారు. మనతో పాటు ఈ విషయాన్ని తెలియజేసేందుకు సుదర్శన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. సుదర్శన్ గారు, ఒక మామూలుగా నానుడి ఉంది, తాళిబొట్టు అనేది ఆచారి చేస్తేనే అది ఆ బంధం కలకాలం ఉంటుంది అని. సో దీంతో మీరు ఏకీభవిస్తారా? మేము సుమారు ఒక 30 సంవత్సరాల నుంచి నేను వ్యాపారం చేస్తున్నాను. ఏ వస్తువు అయినా కూడా అది ఎక్కడ వెరైటీగా తయారవుతుంది అని చెప్పి మనం బేస్ చేసుకొని వాళ్ళకి ఆర్డర్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కానీ ఒక్క మాంగళ్యం విషయం మాత్రం వారి కుటుంబ సభ్యులు ఏ ఆడబొడుచు అయితే ఆ ఇంటికి పోతుందో ఆ ఇల్లు ఎదగాలనే ఉద్దేశంతో పెద్దల సూచనల మేరకు రావుకాలం అనేది గమనించుకొని, యమగండం అనేది గమనించుకొని మనం ఆచారికి ఇవ్వడం జరుగుతుంది. ఇవి చాలా ముఖ్యంగా ఆలోచిస్తున్నాము. వేరే వర్ణస్తులు తయారు చేసినా కానీ మనం ఆచారికే గమనించుకొని ఇవ్వడం జరుగుతుంది. ఎందువల్లంటే ఆ కుటుంబం ఎదగాలనేది మా ఉద్దేశం. వస్తువు అమ్మడం అనేది కాదు, వ్యాపారం చేయడం అనేది కాదు ముఖ్యము. ఆ కుటుంబాన్ని శ్రేయస్సు కోరి మనం ఆ విధంగా చేయడం జరుగుతుంది. గత 30 ఏళ్ళ నుంచి ఆ యొక్క జాగ్రత్త అయితే మేము తీసుకుంటానే ఉన్నాం. అంటే వేరే కులస్తులకి ఇది ఇవ్వరు చేయడానికి, కేవలం ఆచారికే ఇస్తారు. హిందువులకే ఆచారికే ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఆ యొక్క కుటుంబం ఎదగాలి, ఆ కుటుంబం ఆ రోజు ఆ ఆడబడుచు ఆ ఇల్లాలు ఆ ఇంటికి వెళ్ళడం జరిగింది అంటే కుటుంబం ఎదగాలనే ఉద్దేశంతో పెద్దల సూచనల మేరకు ఆ విధంగా రావుకాల యమగండాలని గమనించుకొని మంచి రోజు చూసుకొని ఇవ్వడం జరుగుతుంది. సో వ్యాపారులలో ఈ సెంటిమెంట్స్ కూడా పాటిస్తారు. గత 30 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను, అదే విధమైన జాగ్రత్త తీసుకుంటున్నాను. సో చూసారు కదా, మనకు లోకల్లో అంటే బయట ఎలా చేస్తారో ఏంటో తెలియదు, కానీ లోకల్లో ఉండేటువంటి బంగారు వ్యాపారులు ఇంత పర్టికులర్గా ఆ బంధాలు ఆ విధంగా కొనసాగాలి అని ఎంత నిష్టగా చేస్తూ ఉన్నారో మనమైతే ఇక్కడ గమనించవచ్చు. సో లోకల్ వ్యాపారులని ప్రోత్సహించండి, మేమైతే ఆ బంధం ఆ విధంగా ఉండాలని. చూడండి, ఇక్కడ ఉండేటువంటి ఈ తాళిబొట్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆ విధంగా రాహుకాలము యమగండం అనేది చూసుకొని, అవి కాకుండా మిగతా సమయాల్లో నిర్దిష్టమైనటువంటి ఆచారికి ఇచ్చి తయారు చేసినటువంటి తాళిబొట్లు అని చెప్తూ ఉన్నారు. ఈ తాళిబొట్లు కలకాలం ఆ బంధం ఏదైతే ఉందో, 100 ఏళ్ల బంధం అంటారు కదా, పెళ్ళి అనేది 100 ఏళ్ల బంధం కాబట్టి ఆ 100 ఏళ్ళు వాళ్ళు హ్యాపీగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మేము తయారు చేస్తున్నాం. ఖచ్చితంగా మమ్మల్ని ఒకసారి ప్రోత్సహించండి అని చెప్పైతే వాళ్ళైతే విన్నపిస్తూ ఉన్నారు.